ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన విశాఖపట్నం గండిగొండం దగ్గర పాత చెరువుని కొత్తగా రిజర్వేర్ అండ్ వాకింగ్ ట్రాక్గా కన్వర్ట్ చేస్తున్నారు. ఆ విషయాలు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎంతో కష్టపడి వీడియో చేస్తున్నా. వీడియో నచ్చితే లైక్ చేయలేరా? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేరా? చేసేవని ఉంటారు. పదండి ప్రాడుకు వెళ్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాం అంటే, మనందరూ తెలుసు కదా, మన గండిగొండ నుంచి అడవవరం వరకు ఒక రోడ్ డెవలప్ చేస్తున్నాం అనమాట. ఆ డెవలప్మెంట్ కాస్త ఎందుకంటే మన భోగాపురం ఎయిర్పోర్ట్కి కనెక్టివిటీని ఇంప్రూవ్ చేయడానికి. సో ఇదంతా మీకు ఇంతకుముందు వీడియోలో చూపాను. అండ్ అప్కమింగ్ వీడియోలో ఈ రోడ్ కంప్లీట్గా చూపిస్తాను, ట్రావెల్ చేసుకుని ఎంతవరకు కన్స్ట్రక్షన్ జరిగిందనేది. కానీ ఈ పక్కన ఒక చెరువును కూడా డెవలప్ చేస్తున్నారనమాట. సో ఆ డెవలప్ చేస్తున్న రిజర్వాయర్ని కూడా మీకు నేను ఈరోజు వీడియోస్లో చూపించబోతున్నాను. అలానే బ్యూటిఫుల్ నేచర్ని కూడా చూపించబోతున్నాను. మరి ఎగ్జాక్ట్గా ఆ చెరువు ఎక్కడ ఉంది, ఈ రోడ్ ఎలా ఉందో మనం ఫస్ట్ మ్యాప్లో చూద్దాం. తర్వాత కంప్లీట్గా విజువల్స్ అనేది చూద్దాం. ఇక మనం మ్యాప్లోకి వెళ్ళినట్టయితే మనకి చాలా క్లియర్ కనిపిస్తుంది కదా. ఇదిగోండి, ఇదే అనమాట ఇంతకు ముందు ఉండే చెరువు. ఈ చెరువుని ఇప్పుడు రిజర్వాయర్గా డెవలప్ చేయబోతున్నారు అనమాట. అండ్ అలానే దీని చుట్టూ కూడా మనకైతే ఒక వాకింగ్ ట్రాక్ని కూడా డెవలప్ చేయబోతున్నారు. ఈ ప్లేస్ ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉందంటే, మన గండిగొండం ఉంది కదా, గండిగొండం జంక్షన్ దగ్గర ఉంది. మన గండిగొండం నుంచి ఎగ్జాక్ట్గా మన అడేవరం జంక్షన్కి ఒక కొత్త రోడ్ని డెవలప్ చేస్తున్నారు కదా, 6 లేన్ రోడ్డు. ఈ రోడ్లో అంటే మనం అడేవరం నుంచి టువర్డ్స్ గండిగొండం వెళ్తున్నప్పుడు ఎగ్జాక్ట్గా గండిగొండం దగ్గర ఇక్కడ ఈ చెరువుని అయితే డెవలప్ చేస్తున్నారు. ఇప్పుడు మనం అయితే ఇక్కడ జరిగిన డెవలప్మెంట్ని, అలాగే ఈ చుట్టూ వేస్తున్న వాకింగ్ ట్రాక్ని, కన్స్ట్రక్షన్ స్టాటస్ని, అండ్ అలాగే ఇక్కడ జరిగిన చేంజ్ని మనం చూడబోతున్నాం. అండ్ అలానే ఈ ప్లేస్లో అంటే ఈ గండిగొండం జంక్షన్ నుంచి టువర్డ్స్ అడవరం వైపు ఈ ప్లేస్ వరకు మనం ఇక్కడ రోడ్లో జరిగిన వర్క్ని కూడా చూస్తాం. అప్కమింగ్ వీడియోలో మనకి ఈ రోడ్లో కంప్లీట్ ట్రావెల్ చేసి మీకు ఎంతవరకు వర్క్ జరిగిందో కూడా చూపిస్తాను. మరి ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఇదిగోండి ఈ పాండ్ ఉంది కదా, ఈ పాండ్ దగ్గర ఎలాంటి వర్క్ జరిగిందో చూడడానికి వెళ్దామా? చూసారు కదా, మ్యాప్లో మీకు చాలా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు బ్యూటిఫుల్ విజువల్స్ని చూపించబోతున్నాను. ప్రస్తుతం మనం అయితే ఎగ్జాక్ట్గా ముందు చూస్తున్నది నేషనల్ హైవే 16. అండ్ ముందు మనకు కనిపిస్తుంది కదా, అదంతా పెందుర్తి. అండ్ ఈ లెఫ్ట్లో మనం చూస్తున్నట్లయితే ఒక చెరువును డెవలప్ చేస్తున్నారు. అండ్ దాని చుట్టూ ఒక వాకింగ్ ట్రాక్ని కూడా డెవలప్ చేస్తున్నారు. అది మీకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తూ ఉంటుంది. ఇంకా అలా లెఫ్ట్ చూస్తే మనకి మన గండిగొండం నుంచి అడవవరం వరకు డెవలప్ చేస్తున్న 6 లేన్ రోడ్గా కనబడుతుంది. ఈ రోడ్ మనకి ఎగ్జాక్ట్గా గండిగొండ దగ్గర 6 లేన్ కనిపిస్తుంది, అడవవరం దగ్గర 6 లేన్ కనిపిస్తుంది. మధ్యలో అయితే మనకి సింగిల్ రోడ్ ఉంటుందన్నమాట. ఈ రోడ్లో ట్రావెల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. చాలా ఎక్కువగా ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఈ రోడ్లో ఉంది. సో ఈ రోడ్ ఫుల్ వీడియో చేసినప్పుడు దాని గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, మనకైతే చాలా క్లియర్గా రైట్ సైడ్లో పాత చెరువుని కొత్త రిజర్వాయర్ డెవలప్ చేస్తున్నారు. ఆ కన్స్ట్రక్షన్ కనబడుతుంది. అండ్ దానికన్నా ముందు ఈ 6 లేన్ రోడ్ని మనం కొంచెం ముందు వరకు వెళ్ళి చూసి అయితే వద్దాం. అప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చిన తర్వాత మనం కంప్లీట్గా ఈ చెరువుని అయితే చూద్దాం. ఇప్పుడు మనం ముందు చూస్తున్నట్లయితే మనకి చాలా క్లియర్గా ఈ రోడ్లో జరిగిన వర్క్ అయితే కనిపిస్తుంది. సో లెఫ్ట్లో రైట్లో మనకి కంప్లీట్గా మార్కింగ్ కూడా అయిపోయింది. మధ్యలో మనకి అవెన్యూ ప్లాంటేషన్ చేశారంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఈ రోడ్ ఆ ముందు మన టర్న్ కనిపిస్తుంది చూసారా, అక్కడ నుంచి కొంచెం ముందు వరకు ఉంటుంది. అక్కడ నుంచి మళ్ళీ సింగిల్ రోడ్ అయితే అవుతుంది. ఈ రోడ్ ఇంకా కంప్లీట్గా పూర్తి అయితే అవ్వలేదు. మధ్యలో ఇంకా కన్స్ట్రక్షన్ అనేది పెండింగ్ ఉంది. సో మీరు కనుక ఈ రోడ్లో ట్రావెల్ చేస్తున్నట్లయితే చాలా జాగ్రత్త. అండ్ మీకు నేను ఈ రోడ్ బ్లాగ్ అంటే అడేవరం నుంచి కంప్లీట్గా మన గండిగొండ వరకు ట్రావెల్ చేసి మధ్యలో ఉన్న పెండింగ్ వర్క్ని కూడా చూపిస్తాను. సో ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, మనకి చాలా క్లియర్గా ఇక్కడ జరిగిన కన్స్ట్రక్షన్ వర్క్ అయితే కనిపించింది. ఎగ్జాక్ట్గా ఎక్కడంటే గండిగొండం దగ్గర మనకి ఈ జంక్షన్ దగ్గర జరిగిన వర్క్ కనిపించింది. ఇది షూట్ చేస్తున్నప్పుడే నాకైతే ఈ లెఫ్ట్లో కనిపిస్తుంది కదా చెరువు, ఈ చెరువు కనిపిస్తుంది అనమాట. నేను మ్యాప్లో చూసినప్పుడు ఇది ఇంతకుముందు ఒక చెరువులో ఉండేది. సో ఈ చెరువుని అలా నార్మల్గా వదిలేకుండా దీన్ని చాలా బ్యూటిఫుల్గా డెవలప్ చేస్తున్నారు. ఎలా అంటే చుట్టూ ఒక వాకింగ్ ట్రాక్ వచ్చేలాగా, అలానే మళ్ళీ ఇక్కడ ఒక చెరువు ఫామ్ అయ్యేలాగా, అంటే ఒక రిజర్వాయర్ ఫామ్ అయ్యేలా డెవలప్ చేస్తున్నారు. వాటర్ని స్టోర్ చేయడానికి, అండ్ అలాగే మనకి ఎక్సెస్ వాటర్ వచ్చిన ఆ వాటర్ని పొలాల్లోకి కానీ కాలువలోకి వదలడానికి ఒక చిన్న చెక్ డ్యామ్ని కూడా డెవలప్ చేస్తున్నారు. అది కూడా నేను మీకు చాలా క్లియర్గా చూపిస్తాను. ప్రస్తుతం ఈ చెరువు దగ్గర అయితే మనకి ఏం కన్స్ట్రక్షన్ జరుగుతుందంటే, ఈ చుట్టూ మనకి వాకింగ్ ట్రాక్ డెవలప్ చేస్తున్నారు. అండ్ అలాగే అక్కడ చెక్ డ్యామ్ని కూడా డెవలప్ చేస్తున్నారు.
అండ్ ఇది నేను షూట్ చేస్తున్నప్పుడు మంచి వర్షం పడుతుంది అనమాట. కానీ నేనున్న చోట వర్షం అయితే లేదు, పడడానికి రెడీగా ఉందన్నమాట. సో ఆ టైంలో షూట్ చేశాను. అండ్ గాలి అయితే బేభత్సంగా వేస్తుంది. డ్రోన్ అయితే ఆల్మోస్ట్ క్రాష్ అయిపోతుందో అనుకున్నాను, అంత దారుణంగా గాలి అయితే వేస్తుంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ముందున మీకైతే నార్మల్ కనిపిస్తుంది కానీ సో మీరు ఇంకా క్లియర్గా నేను కానీ బ్రైట్నెస్ని తగ్గించాను అనుకోండి, మీకు ప్రస్తుతం నా కళ్ళకి ఎలా కనిపించిందో మీకు కనిపిస్తుంది. సో ఇదిగోండి ఈ విధంగా ఉందన్నమాట అక్కడైతే. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తున్నట్లయితే ఆ మేఘాలు అలా వెళ్తూ ఉంటాయి అనమాట. ఇప్పుడు మీకు ఎలా కనిపిస్తుందో సేమ్ అలానే నాకు కనిపిస్తుంది. కానీ నేను షూట్ చేసేటప్పుడు బ్రైట్నెస్ని కొంచెం ఇంక్రీజ్ చేయడం వల్ల సో దానివల్ల మీకు కంప్లీట్గా మొత్తం లైటింగ్ ఉన్నట్టు కనిపిస్తుంది. సో మీరు చూస్తున్నట్లయితే మేఘాలు అలా వెళ్తున్నట్టున్నాయి. అవి మనకి లైవ్లో చూస్తే ఒక భయంకరమైన వర్షం లేదా తుఫాను మన మీదకి వస్తున్నట్టు అనిపించింది నాకైతే. అందుకే నేను మీకు ఆ గండిగొండ రోడ్ చూపించలేకపోయాను. లేకపోతే గండిగొండ నుంచి మీకు ఆల్మోస్ట్ అడవరం వరకు కంప్లీట్గా రోడ్ని చూపించుకుంటూ వెళ్ళేవాడిని. సో అందుకే మీకు చూపించకుండా ఓన్లీ ఈ ప్లేస్ని మాత్రమే చూపిస్తున్నాను. అండ్ ఇది ఆల్రెడీ మనకి రిజర్వేర్ షూట్ చేసా కాబట్టి, అండ్ అది రిజర్వేరే కాదా అండ్ చుట్టూ వాకింగ్ ట్రాక్ కన్స్ట్రక్ట్ చేస్తున్నది కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే ఈ వీడియో నేను చేస్తున్నాను. ఇప్పుడు మనమైతే వాకింగ్ ట్రాక్ పైన ఉన్నాం. అక్కడ నుంచి మనం చూస్తున్నట్లయితే మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది. ముందునైతే మొత్తం అంతా చెరువు కనిపించింది. అండ్ అలాగే లెఫ్ట్ సైడ్లో చూస్తున్నట్లయితే అటువైపు చిన్న కాలువలో వెళ్తుంది. అలానే ఆ ముందు చూస్తున్నట్లయితే మనకి ఇంకొక చిన్న రిజర్వర్ లాంటి కూడా కనబడుతుంది. అండ్ ఇప్పుడు ఇక్కడ చూసుకోవచ్చు, మనకైతే చెక్ డ్యామ్ కూడా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అది కూడా నేను మీకు చాలా క్లియర్గా చూపిస్తాను. ఆ ముందు మొత్తం మనకు కనిపించే చుట్టూ ఉండే వాకింగ్ ట్రాక్. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మీకు ఇలా ఈ రిజర్వర్లో వాటర్ కనిపిస్తుంది. కొంచెం ముందుకు రాగానే నేనైతే ఈ చెక్ డ్యామ్ అయితే కనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇక్కడ చెక్ డ్యామ్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఆ చెక్ డ్యామ్ అయిపోయిన తర్వాత ఫ్యూచర్లో ఇక్కడ వాటర్ కానీ ఓవర్ఫ్లో అయిందంటే అప్పుడు ఆ వాటర్ని అటువైపు వదులుతారు. సో చూసారుగా, ఇది రిజర్వేర్ అనమాట కంప్లీట్గా. ఇప్పుడు మనం ఈ వాకింగ్ ట్రాక్ పైన డ్రైవ్ చేసుకుంటూ అలా మన గండిగొండ నుంచి అడవరం వరకు వేసిన రోడ్లోకి అయితే వెళ్ళబోతున్నాం. సో మనం అయితే స్టార్ట్ అయ్యాం అనమాట వాకింగ్ ట్రాక్ పైన. సో ఇప్పుడు చూస్తున్నాం కదా, ఇదంతా కూడా కాంపాక్షన్ చేసి ఒక లెవెల్కి తీసుకొచ్చారనమాట. చుట్టూ కూడా ఎలా డెవలప్మెంట్ జరిగిందో మీరు చూసి ఉంటారు. అండ్ ఇప్పుడు ఈ లెఫ్ట్లో అయితే మనకి ఈ వాకింగ్ ట్రాక్ అయితే ఉంది. అండ్ లెఫ్ట్లో మనకి చెరువు కనిపించింది. అండ్ ఇప్పుడు మనమైతే మన గండిగొండ రోడ్లోకి అయితే ఆల్రెడీ కిందకు వచ్చాం అనమాట. సో ఇప్పుడు లెఫ్ట్ తీసుకుని అలా ముందుకు వెళ్ళామంటే గండిగొండ జంక్షన్కి వెళ్తాం. అక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్ళాం అనుకోండి, టువర్డ్స్ మన పెందతి వైపు వెళ్తాం. రైట్కి వెళ్ళామంటే టువర్డ్స్ మన ఆనందపురం వైపు వెళ్తాం. సో ఇదనమాట మన గండిగొండ దగ్గర కొత్త డెవలప్ చేస్తున్న వాకింగ్ ట్రాక్. అండ్ అలాగే పాతగా ఉండే చెరువుని కొత్తగా ఒక రిజర్వర్లా కన్వర్ట్ చేస్తున్నారు. అండ్ చాలా బ్యూటిఫుల్గా ఈ ప్లేస్ని డెవలప్ చేస్తున్నారు. మరి చూద్దాం ఎంత బాగా ఈ రిజర్వేర్ అనేది డెవలప్ అవుతుందో. సో మరి నేనైతే వీడియోని ఇంకా ఎండ్ చేయబోతున్నా ఎండింగ్ నోట్తో. ఫైనల్లీ మీకైతే మన గండిగొండ నుంచి ఎగ్జాక్ట్గా అడవరం డెవలప్ చేస్తున్న రోడ్లోని ఎగ్జాక్ట్గా మన గండిగొండం దగ్గర ఒక రిజర్వేర్ లాంటిది డెవలప్ చేస్తారనమాట. ఆ విజువల్ చూపించాను. అండ్ అలాగే ఈ రోడ్డు జరిగిన డెవలప్మెంట్ కూడా చూపించాను అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది రోడ్ అయితే. ఎలా ఉందో మీరు కామెంట్ తెలియజేయండి. ఇంతకుముందు వేగం వీడియో చేశాను కదా, దానికి మంచి రీచ్ వచ్చింది. సేమ్ అలాంటి రీచ్ వస్తుంది అనుకుంటున్నాను. సో మనం అయితే వీడియోని ఇక్కడితో ఎండ్ చేయబోతున్నాం. మీకు వీడియో నచ్చితే తెలుసుగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఛానల్కి షేర్ చేయండి. అలానే ఇప్పుడు దాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.